స్వయంపై కుశలతను స్వయంగానే నేర్చుకోవాలి. యజమానిగా కావడం ఎలాగో ఇతరుల నుండి తెలుసుకోవచ్చును. అందుకు సమీకరించేటువంటి సూత్రాలు మరియు మెళకువలు మన ప్రయాణంలో మనకు చాలా సహాయపడతాయి. కానీ చివరికి మనమే సొంతంగా మన మార్గపు రూపకల్పన మరియు అభివృద్ధి చెయ్యాలి. అప్పుడే యజమానిగా అవుతాము. లేకపోతే మనం అనుచరులమే అవుతాము. స్వయంపై యజమానిగా కావాలి అంటే అంతరంగంలోకి తొంగి చూడాలి. ఏది మనకు సత్యమైనది, సరి అయినది అని అన్వేషించాలి. ఎవ్వరూ కూడా మన కోసం ఈ పని చెయ్యరు. ఈరోజు స్వీయ రహస్య మార్గాన్ని ఆనందించుదాం.